హాయ్ ఫ్రెండ్స్, G5లో రిలీజ్ అయిన హౌస్మేట్ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని ప్రముఖ హీరో శివకార్తికేయన్ నిర్మించడం విశేషం. ఈ సినిమా కథ ఏంటి అంటే, కార్తిక్ అను ప్రేమించుకుంటారు. అయితే అను తండ్రి సొంత ఇల్లుంటేనే పిల్లనిస్తానంటాడు. కార్తిక్ 45 లక్షలు పెట్టి ఓ ఫ్లాట్ తీసుకుంటాడు. ఆ ఫ్లాట్ F బ్లాక్ లో ఫస్ట్ నెంబర్ లో ఉంటుంది. ఆ F1 బ్లాక్ తీసుకున్న తర్వాత పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఒక ఉరిమి ఫ్లాట్ కి బీటలు పడతాయి. ఆ తర్వాత అను ఏదైనా పని చేస్తున్నప్పుడు డోర్లు అవే తెరుచుకుంటాయి, కాలింగ్ బెల్ మోగుతుంటాయి, ఇష్టం వచ్చినట్లు కబోర్డ్లు దడ ఊగుతూ ఉంటాయి. చిన్నపిల్లడు బొమ్మలు గీస్తూ ఉంటాడు గోడ మీద. అసలు ఆ ఇంట్లో ఎవరున్నారు, అవి దెయ్యాలా మనుషులా, అసలు ఉంటే ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రాజవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దెయ్యం సినిమా అనుకుంటాం, కానీ ఆ సినిమా ఒక్కసారిగా టెసరాక్ట్ అనే చిన్న కాన్సెప్ట్ చుట్టూ తిరిగి ప్యారలల్ యూనివర్సల్ని కలుపుతూ ఉంటుంది. కార్తిక్ అను ప్యారలల్ యూనివర్స్లో రమేష్ ఫ్యామిలీని కలుస్తారు. వాళ్ళు 2012లో ఉండి 2022లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, దానికి దర్శకుడు వాడిన మీడియం ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్గా సాగింది. అది మీరు తెర మీద చూసే తెలుసుకోవాలి, నేను చెప్పను. అలాగే రెండు యూనివర్సల్ని కలపడం కోసం దర్శకుడు ఏం చేశాడు అన్నది కూడా ఇంట్రెస్టింగ్గానే సాగింది. క్లైమాక్స్లో వచ్చిన చిన్న ట్విస్ట్ సెంటిమెంట్గా ఓకే అనిపిస్తుంది, కానీ మరీ కట్టిపడేసేలా ఉండదు. అయితే ఈ సినిమా దెయ్యం కాన్సెప్ట్ అనుకొని నేను మొదలు పెట్టాను, కానీ నా ఇంట్రెస్ట్ మీద నీళ్లు జల్లినట్లు అయింది. పోనీ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ని బాగానే తీశారంటే కొంతవరకు బాగానే తీశారు, చూడడానికి బాగుంది అనిపించింది కూడా. ముఖ్యంగా రమేష్ పాత్రలో కాళీ వెంకట్, ఆయన భార్య పాత్ర పోషించిన స్త్రీ చాలా బాగా యాక్ట్ చేశారు. కార్తిక్ పాత్రలో దర్శన్ ఓకే అనిపిస్తాడు. అను చూడడానికి అందంగా ఉంటుంది, పెద్దగా నటించడానికి స్కోప్ లేదు ఆమెకి. ఓ పూజారిని తీసుకొచ్చి పూజలు చేయించినప్పుడే ఆయన చెప్తాడు దెయ్యాలు లేవని. అయితే దర్శకుడు ఎక్కడా కూడా ప్రేక్షకుడిని చిరాకు పుట్టించకుండా చక్కగా మంచి డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్తో సినిమాని నడిపించాడు. అయితే ఒక్కొక్క దగ్గర ఆ ఎంటర్టైన్మెంట్ చిరాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఇస్త్రీ పెట్టి వాడుతూ బెడ్ తగలబడిపోవడం లాంటివి చిరాకు పుట్టిస్తాయి. ఎందుకంటే మీరు జోక్గా అనుకోకపోతే నేను కొన్ని చెప్తాను. ఆ యూనివర్స్లో అంటే 2012 యూనివర్స్లో ఇస్త్రీ పెట్టి బెడ్ మీద పెడితే 2022లో బెడ్ కాలడం అన్నది అంత లాజిక్గా అనిపించదు. హీరో పాత్రధారి కార్తీక్, రమేష్ పాత్రధారి కాళీ వెంకట్ ఇద్దరు బాత్రూంలో ఒకేసారి ఒకళ్ళు స్నానం చేస్తూ ఉంటారు, ఒకళ్ళు బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. మరి అప్పుడు హీరోకి బాత్రూమ్ వెళ్తున్న వాడికి కంపు కొట్టాలిగా, అది ఎందుకు కొట్టలేదు? హీరోయిన్ గచ్చు తుడుస్తున్నప్పుడు పాదముద్రలు పడుతూ ఉంటాయి, అవి ఆమె క్లీన్ చేస్తూ ఉంటుంది. అయినా సరే మళ్ళీ పాదముద్రలు వస్తూ ఉంటాయి. ఇక్కడ నాకు లాజిక్ కరెక్ట్గా కనపడలేదు. ఆ యూనివర్స్లో వంట వండుకుంటే ఆ వంట స్మెల్ వీళ్ళకి రావాలిగా, వీళ్ళు వండుకున్న స్మెల్ వాళ్ళకి రావాలిగా. ఆ యూనివర్స్లో కుర్చీలు జరిపితే ఇక్కడ కూడా కుర్చీలు జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఫర్నిచర్ వదిలేసి వెళ్ళిపోయారని చెప్తారు కూడా ఒక సీన్లో, కానీ హీరోయిన్లు కొత్త ఫర్నిచర్ ఎంతో కొంత తెచ్చుకుంటారుగా, వాటిని కూడా కదిపేస్తూ ఉంటారు. ఉదాహరణకి పింగాణి ప్లేట్లు లాంటివి. ఇవి అంత లాజిక్గా అనిపించలేదు. ఏదైనా సరే పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. క్లైమాక్స్ 20 నిమిషాలు ఓకే అనిపించేలాగా, పర్వాలేదు అనిపించేలాగా బాగానే తీశారు. యాక్సిడెంట్ చేసే ఆటోని కూడా రెండు యూనివర్సల్లోని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ డ్రైవర్ కూడా మేకప్ చేసి చక్కగా వాడుకున్నారు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు. కాళీ వెంకట్ పాత్ర, దర్శన్ పాత్ర ఆకట్టుకుంటాయి. హీరో ఫ్రెండ్ పాత్ర ఓకే అనిపిస్తుంది. ఎక్కువగా పాత్రలు కనపడవు, తక్కువ పాత్రలతో చక్కగా తీశారు ఈ సినిమాని. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది, కానీ సూపర్ అదిరిపోయింది అన్నట్టు చెప్పలేం. రెండు యూనివర్సల్కి 2 రకాల కలర్ టోన్తో కెమెరా వర్క్ బాగుంది అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్న 2 పాటలు అంత గొప్పగా లేవు. తెలుగు డబ్బింగ్లో తమిళ పాటలని ఘోరంగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయకుండా ఒరిజినల్ తమిళ పాటలు వదిలేయడం చాలా ప్లస్ ఈ సినిమాకి. లేకపోతే ఆ పాటలు కూడా నువ్వు వచ్చావు నేను చూశాను నిన్ను కళ్ళు కలిసాయి ఆ టైపు డబ్బింగ్ కానీ చేసుంటే వామిటింగ్ వచ్చేస్తుంది సినిమా చూసేవాళ్ళకి. ఒరిజినల్ తమిళ పాటలు వదిలేయడం ప్లస్ పాయింట్. డైలాగ్స్ బాగానే ఉన్నాయి, ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. సెకండ్ హాఫ్లో కొంచెం కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుంది. ఫ్యామిలీతో ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా మరీ ఎమోషనల్గా మనల్ని కట్టిపడేదు, పర్వాలేదు, జస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?